నమస్తే వ్యూవర్స్. ఈ ఇన్సిడెంట్ అయితే గర్ల్స్ పీజీ హాస్టల్ బెంగళూరులో అయితే జరిగింది. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని ఆ హాస్టల్లోనే డోర్ కొట్టి పిలిచి బయటకు వచ్చాక ఏదో ఘర్షణ అయ్యి గొంతు కోసి ఛాతీ మీద వీపు మీద పొడిచి అయితే పారిపోతాడు. ఓకే, నేను ఈ వీడియో చేయడానికి గల కారణం వాళ్ళది తప్పు వీరిది తప్పు అని జడ్జ్ చేయడానికి కాదు. చాలా కారణాలు ఉండొచ్చు అబ్బాయి పక్కన అమ్మాయి పక్కన. బట్ ఆ అమ్మాయి ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతూ నేల మీద పడిపోయిందో ఫ్లోర్ మీద, హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వచ్చి చూసి నైబర్స్ అట్టే వెళ్ళిపోయారు భయపడి. ఓకే, బ్లడ్ చూసినా ఆ కండిషన్ని చూసినా భయం వేస్తుంది. బట్ ఎంతసేపు డాక్టర్స్ సిస్టర్స్ పోలీస్ వాళ్ళు అన్నీ చూసుకోవాలంటే ఎలాగా? బేసిక్ హ్యూమన్స్గా మనం కూడా హ్యూమానిటీ ఉండాలి కదా. అది గర్ల్స్ హాస్టలే కదా. టవల్లో కర్చీఫో చున్నీనో ఏదో ఒకటి ఉంటుంది కదా. దాన్ని తీసి ప్రెషర్ అప్లై చేసి పట్టుకొని లోకల్ అంబులెన్స్కి కాల్ చేసి, దగ్గరలోనే బెంగళూరే కదా, అడుగడుగున హాస్పిటల్స్ ఉంటాయి, ఎక్కడో ఒక తాము షిఫ్ట్ చేసి ఉంటే 20 to 30% ఆఫ్ ఛాన్సెస్ ఉండి ఉంటాయి ఆమె సర్వైవ్ అవ్వడానికి. ఆ అబ్బాయి